యూపీలో నిరుద్యోగానికి ఇంజన్ లేని సర్కారే కారణమన్న రాహుల్. అమెరికా నిధులు తీసుకున్న చరిత్ర బీజేపీ ఆర్ఎస్ఎస్దేనన్న కాంగ్రెస్. టారిఫ్ వేస్తాననగానే బ్రిక్స్ దేశాలు ఆగమైపోయాయి. డాలర్ను వదిలేస్తామంటే బాధుడేనని ట్రంప్ వార్నింగ్. నీళ్ల దోపిడీకి ఆజ్యం పోసింది కేసీఆర్ అన్నారు సీఎం రేవంత్. లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడితే అందులో వేల కోట్లు దండుకున్న చరిత్ర కేసీఆర్దన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఏపీతో నీళ్ల పంచాయతీ ఉండేది కాదన్నారు ముఖ్యమంత్రి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు తాను రెడీ అని, కేసీఆర్ కిషన్ రెడ్డి డిబేట్కి రావాలని సవాల్ చేశారు రేవంత్. పాలమూరు పేదరికాన్ని చూపి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. నారాయణపేట సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి 10 ఏళ్లు పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదన్నారు. జగన్ను ప్రగతి భవన్ కు పిలిపించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించిందే కేసీఆర్ అని ఆరోపించారు. పాలమూరులో పారాల్సిన నీళ్లను రాయలసీమకు అప్పగించారని చెప్పారు రేవంత్. ఆనాడు వైఎస్ చెప్పులు మోసి కృష్ణా జలాలను సీమకు తరలించేందుకు సహకరించింది కేసీఆర్ కాదా అని విమర్శించారు రేవంత్. చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజైనింగ్ పేరు మీద 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 55,000 కోట్ల రూపాయలకు పెంచిండు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన, కల్వకుర్తి పూర్తి చేసిన, భీమా నెట్టంపాడు, కోయిల్ సాగర్, రాజోలి బండ పూర్తి చేసి ఉంటే, తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే. 10 ఏళ్లు పాలమూరు జిల్లాకు ఎందుకు నీళ్లు రాలేదని ప్రశ్నించారు రేవంత్. పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టి మహబూబ్ నగర్ జిల్లాలో ఏడారి చేశారని ఫైర్ అయ్యారు. పాలమూరు వలసలను ఆపేందుకు తాము ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. కేసీఆర్ చేసిన పాపాలే రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయన్నారు. 10 ఏళ్లు సాగునీటి మంత్రులుగా ఉన్న కేసీఆర్, హరీష్లదే ఈ పాపమన్నారు రేవంత్. ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. 12 ఏళ్ల మోదీ పాలనపై 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రావాలని, ప్లేస్, డేట్ చెప్పు, చర్చకు వస్తానని సవాల్ చేశారు. 10 ఏళ్లు పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తారంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు? మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్లు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్లు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నల్ల డబ్బులు పేదల ఖాతాల్లో వేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు రేవంత్. రైతుల ఆదాయం 2 అయ్యిందా అని ప్రశ్నించారు. ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలేవన్నారు. ప్రభుత్వం ఏం చేసినా తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారని, వీళ్లకు సరైన జవాబు చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు రేవంత్. కేసీఆర్ నిర్వాకంతో శ్రీశైలం నుంచి రోజు 10 టీఎంసీల నీళ్లు పోతున్నాయని, నెల రోజుల్లో శ్రీశైలం ఖాళీ అవుతుందని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. మహిళా సంఘాలకు 1000 కోట్లతో ఏటా 2 నాణ్యమైన చీరలు అందిస్తామన్నారు ముఖ్యమంత్రి. అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడబోమన్నారు. మహిళా సంఘాలు ఉత్పత్తులకు బెస్ట్ మార్కెటింగ్ కల్పిస్తామని చెప్పారు. అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన, కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అభివృద్ధి అంటే అద్దాల మేడ కాదని, జిల్లా అభివృద్ధికి ఎన్ని వందల కోట్లైనా ఖర్చుకు వెనకాడబోమన్నారు. నారాయణపేట జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 40 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు. 296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ మద్దూరు రోడ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 193 కోట్లతో గుల్బర్గా, కొడంగల్, రావులపల్లి, మద్దూర్, కోస్గి, దౌలతాబాద్ రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. 12 కోట్లతో నారాయణపేటలో సిఆర్ఆర్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మహిళా సామాఖ్య సభ్యులకు 1000 కోట్లతో ఏటా 2 నాణ్యమైన చీరలు అందిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పక్పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ను సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు రేవంత్. త్వరలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు మహిళలు నిర్వహించబోతున్నారన్నారు. ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు వాటి కూడా చాలా నాణ్యతతోని అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటికి భూమి పూజ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి మంత్రులు సీతక్క, పొంగులేటితో పాటు స్థానిక ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. నియోజకవర్గంలోని 13 గ్రామాల్లో 859 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అద్దాల మేడలు అభివృద్ధికి సూచిక కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో 130 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజ్, హాస్టల్, అకాడమిక్ బ్లాక్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు సీఎం. ఇక్కడి మెడికల్ కాలేజీకి చిట్టెం నర్సిరెడ్డి పేరు పెడతామన్నారు రేవంత్ రెడ్డి. రంగుల గోడలు, అద్దాల మేడలు ప్రభుత్వం నిర్మించగలదు, కానీ ప్రభుత్వానికంటే కూడా అందులో ఉండే విద్యార్థులు వాటిని నిర్వహించుకొని అవి భవిష్యత్ మీ తర్వాతి తరాలకు కూడా, మీ తర్వాతి వచ్చే విద్యార్థులకు కూడా వాటిని నాణ్యతతో కూడుకున్న వాటిని మీరు అందిస్తే నిజంగా మనము ఈ విద్యలో రాణించిన వాళ్ళమైతాం. ఈ నారాయణపేట జిల్లాకు కావలసిన నిధులకు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. నారాయణపేట జిల్లా టూర్ వెళ్లే ముందు వికారాబాద్ జిల్లా పోలేపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు రేవంత్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందించారు. సీఎం వెంట దామోదర, పొంగులేటి, జూపల్లి ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కృష్ణా బేసిన్లోని సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికి కేసీఆర్, హరీష్ రావే కారణమన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 1.81 లక్షల కోట్ల తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ హయాంలో కృష్ణా బేసిన్లో ఉన్న ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోగా నిధులు కేటాయించడంలో కూడా పూర్తి నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. అందువల్లే ప్రతి ఏటా 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కోల్పోవడం జరిగిందన్నారు. కేసీఆర్ వల్లే దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులు వచ్చాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులే కాకుండా కృష్ణా బేసిన్లో వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులను కూడా గత సర్కార్ పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్ల నుండి వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ కూడా చేయకుండా పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేతగానితనం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదన్నారు. కృష్ణా బేసిన్లోని కొన్ని ప్రాజెక్టులలో కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చే 3 సంవత్సరాలలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు రాష్ట్ర మంత్రులు. ప్రభుత్వ పథకాల అమలుకు ఎంత ఖర్చైనా భరిస్తామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలను తాము ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రులు. సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారుల పర్యటనలు నిరంతరం ఉండేలా చూసుకోవాలన్నారు. సబ్ప్లాన్ చట్టం ప్రకారం వివిధ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ శాఖలకు రావాల్సిన నిధులపై కసరత్తు చేసి సీరియస్ గా ఫాలో అప్ చేయాలని తెలిపారు. కేంద్ర పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు రాబట్టడంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు బట్టి. ఆదిలాబాద్
హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ భూముల అభివృద్ధికి సంబంధిత అధికారులతో సంయుక్తంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సెక్రటరియట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు భట్టి. పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలకు సంబంధించి అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను సరఫరా చేయుటకు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులెవరూ ఆందోళన చెందవలసిన పనిలేదన్నారు. అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని రైతులను కోరారు మంత్రి. రాష్ట్రంలో ఎరువుల సరఫరా లభ్యతపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. గత 5 ఏళ్లలో అత్యధికంగా 2022-23 యాసంగిలో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం ఉందని మంత్రికి తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు. దానిని ప్రామాణికంగా తీసుకొని అంతకంటే ఎక్కువగా యూరియా అందుబాటులో ఉంచేటట్టు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచే విధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని విమర్శించారు మంత్రి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎక్కడ కూడా వెంటాడు. అలాంటి సందర్భంలో మాకు పూర్తి స్థాయిలో ఒక ఆలోచన పరుడు మరి విద్యా వ్యవస్థకు సంబంధించి అవగాహన వ్యక్తిగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా తన వంతు సహకారం శాసన మండలి సభ్యుడిగా వారి ఉన్న అనుభవాన్ని పాల్పంచుకోవడానికి మరి మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము వచ్చాం. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు మంత్రులు దామోదర, జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ ఇటీవల బయటకు వచ్చి విమర్శలు చేశారన్నారు మంత్రులు. మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా అవినీతిని అందలం ఎక్కించారన్నారు మంత్రులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను 10 ఏళ్లు పూర్తిగా పక్కన పెట్టారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేశారన్నారు మంత్రులు. సుమారుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్నట్టుగా మీకు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మిగులు రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ని మీకు అప్పచెప్పడం జరిగింది. మిగులు బడ్జెట్ ఉండంగా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కూడా ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలే. ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క ప్రభుత్వ కాలం పూర్తి కాకముందుకే ఏమైనా మీరు ఇంకా చెప్పినటువంటి పనులు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అత్యంత వెనుకబడ్డ కులాలకు ప్రాధాన్యతనిస్తున్నాము. అవి బుడగ జంగాలే గాని, దక్కలియే గాని, జగ్గలియే గాని ఇలాంటి కులాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభా ప్రాతిపదంగా ఈ రోజు తెలంగాణలో అత్యధిక మెజారిటీ ఉన్న మాదిగ వర్గాలకు కనీసము 9.7% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్లు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో మంత్రి గోత్రనామాల పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయన్నారు బీఆర్ఎస్ నేతలు. సాగు, తాగునీటికి మళ్లీ కటకటలాడే పరిస్థితి వచ్చిందన్నారు. కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తికెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్ అక్రమంగా కేసులు పెడుతుందన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్నికల గారడే అని ఆరోపించారు. తెలంగాణ దాచిపెట్టుకున్న కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హరీష్ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తర్ కుమార్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీజేపీలే అని ఆరోపించారు.
హరీష్ రావు గారు రాజకీయాలు మాట్లాడలే, విమర్శలు చేయలే, బాధ్యత గుర్తు చేసిండ్రు. ఏమని? మన వాటా నీళ్లు శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ తన వాటా అయిపోయిన తర్వాత కూడా దౌర్జన్యంగా దుర్మార్గంగా తీసుకుపోతుంది, దయచేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పాను. కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది? కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. బేలిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్, హరీష్ రావు. ఇరువురి వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు బీజేపీ నేతలు. అధికారంలోకి రాకముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి అమలు చేయాల్సి వస్తే పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి ప్లాన్ చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాయని విమర్శించారు కమలం నేతలు. రాష్ట్ర భవిష్యత్తును ఎమ్మెల్సీ ఎన్నికలు దిశానిర్దేశం చేస్తాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుందని ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. కానీ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు రఘునందన్. భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకులు ఎట్లుంటున్నారు, ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఎట్లుంటున్నారో ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మేధావి వర్గమైనటువంటి టీచర్లు, గ్రాడ్యుయేట్లు, అడ్వకేట్లు, డాక్టర్లు అందరూ కూడా మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పోటీ చేస్తా ఉన్నారు. వీరితో పోటీ పడుతున్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఒక్కసారి మనం గమనంలోకి తీసుకుంటే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీలు పెట్టుకోవడానికి కనీసం అభ్యర్థులు లేరు. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. భవిష్యత్తులో రేవంత్ సర్కార్ బర్త్ డెత్ రెగ్యులరైజేషన్ స్కీమ్లను కూడా ప్రవేశపెడుతుందేమోనని సెటైర్ వేశారు. కేంద్ర బడ్జెట్పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ లీడర్లకు సవాల్ చేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు సంజయ్. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుంది. రేవంత్ పట్టుకొస్తుంది. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులకు కొమ్ము కాస్తుందని విమర్శించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో అక్రమ లేఅవుట్ చేసిన వాళ్లకు రెగ్యులరైజ్ చేసేలా ఉందని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎల్ఆర్ఎస్ ఇవ్వొద్దని ఉందన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 20,000 కోట్లు పేదల నుంచి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పాల్వాయి హరీష్. గతంలో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో ప్రకారం కేవలం ఆ లేఅవుట్లో 10% రిజిస్ట్రేషన్ చేసినా సరిపోతుంది. అంటే 90% ఓనర్ దగ్గర ఉన్నా కూడా అక్రమ లేఅవుట్ని ఓనర్ దగ్గరనే పెట్టుకొని వితౌట్ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ చేయించుకోవచ్చు. అక్రమ లేఅవుట్లు చేసిన ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళకు కూడా కొమ్ము కాసే విధంగా వాళ్ళ దగ్గర నుంచి 90% ప్లాట్లు నా దగ్గర పెట్టుకొని 10% అమ్మితే ఇవాళ ఆ 90%ను కూడా రెగ్యులరైజ్ చేయడానికి డబ్బులు అడుగుతోంది ప్రభుత్వం. ఇదెంత అన్యాయం ఒకసారి ఆలోచన చేయండి. ఇక రేపు నిర్మల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బైంసాలో సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గ కార్యకర్తలు పట్టభద్రుల సమావేశంలో పాల్గొననున్నారు. కిషన్ రెడ్డితో పాటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొననున్నారు. దేశంలోని అన్ని భాషలను కేంద్రం సమానంగా చూస్తుందన్నారు ప్రధాని మోదీ. భాష ఆధారంగా చీలికలు సృష్టించాలనే అపోహలు నమ్మొద్దన్నారు. ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.
చైనాతో కైలాష్ మానస్ సరోవర్ యాత్రపై చర్చించామన్నారు జయశంకర్. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఒక్కరోజు కాకుండానే విమర్శించడం సరికాదన్నారు సీఎం రేఖా గుప్తా. భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఢిల్లీలో జరిగిన సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ లో పాల్గొన్నారు. భారత పాలన విధాన రూపకల్పన ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలన్నారు మోదీ. ये मराठी सम्मेलन एक ऐसे समय हो रहा है जब छत्रपति शिवाजी महाराज के राज्याभिषेक के 350 वर्ष पूरे हुए हैं, जब पुण्य श्लोक अहिल्याबाई होलकर जी की जन्म जयंती के 300 वर्ष हुए हैं और संघ के ही कारण मुझे मराठी भाषा और मराठी परंपरा से जुड़ने का भी सौभाग्य प्राप्त हुआ. మరాఠీ భాష అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితమే మరాఠీకి ఎన్డీఏ సర్కార్ శాస్త్రీయ భాషా హోదా కల్పించిందన్నారు. మహారాష్ట్ర నుంచి ఎంతో మంది సాధువులు భక్తి ఉద్యమం ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేశారన్నారు మోదీ. कई बार जब भाषा के नाम पर भेद डालने की कोशिश की जाते हैं तो हमारी भाषाओं की साझी विरासत ही उसका सही जवाब देती है. इन भ्रमों से दूर रहकर भाषाओं को समृद्ध करना, उन्हें अपनाना, ये हम सबका सामूहिक दायित्व है. आज हम देश की सभी भाषाओं को मेन स्ट्रीम लैंग्वेज के रूप में देख रहे हैं. మోదీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. కొత్త పార్లమెంటు భవనంలో సెమ్గోల్ ను ప్రతిష్ఠించడం సౌత్ స్టేట్స్ కు ఎన్డీఏ సర్కార్ ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. వారణాసిలో జరిగిన కాశీ తమిళ్ సంగమంలో పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తో పేదలకు మెరుగైన వైద్యం లభిస్తుందన్నారు నడ్డా. The transforming healthcare with IT, leading to conversation on digital health and healthcare innovations. And the third is healthcare operations and patient experience, focusing on operational excellence and enhancing patients' experience. Together, these events reflect the future of healthcare. We have rolled out Ayushman Bharat Digital Mission, ABDM, to unify India's healthcare ecosystem. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్ సిద్ధమన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో జరిగిన G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. కైలాష్ మానస సరోవర్ యాత్ర డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీపై చర్చించామన్నారు జయశంకర్. We should also recognize that in a polarized global situation, our two countries have worked hard to preserve and protect the G20 as an institution. And there have been discussions about various aspects of our relationship. These have included management of peace and tranquility in the border areas, as well as other dimensions of our ties. I'm glad today to have a further exchange of views. ఎన్డీఏ సర్కార్ అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కేరళలోని కొచ్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 లో పాల్గొన్నారు. మోదీ సర్కార్ సహకార సమైక్యవాద స్ఫూర్తితో పనిచేస్తుందన్నారు. ప్రపంచ వృద్ధికి భారత్ ఇంజన్లా మారిందన్నారు గోయల్. When every state in the country works hand in hand with the central government, B in competition with their peers, with the other states, that is the sure recipe for success, recipe for faster economic development of the states. కేంద్ర ప్రభుత్వం ఏ భాషను తమిళనాడుపై బలవంతంగా రుద్దడం లేదన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానంతో స్టూడెంట్స్ కు మేలన్నారు. తమిళ సంస్కృతి భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. విద్యను రాజకీయం చేయొద్దన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంపై ఒక్కరోజు కాకుండానే విమర్శలు చేయడం సరికాదన్నారు సీఎం రేఖా గుప్తా. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించినా ఢిల్లీ ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు రేఖా గుప్తా.
భారత్లో అమెరికా నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. భారత ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన క్రూరమైన దాడి అన్నారు. దీనికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్తో ప్రోగ్రాంలో పాల్గొన్నారు. USAID నిధుల దుర్వినియోగం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు ధన్ఖడ్. Continually in office for the third term. Anything and everything can be said. We must not bear with it. I wouldn't come to my position. But there are some unforgettable moments of pain when in the sacred premises of Parliament a mimicry is videographed by a person who holds responsible political position. Sometimes we can overlook. We forgive for a simple reason, that's our culture. The latest that has come as a shocking expose is by President of the United States. I am sure you all are aware of what he said. That fiscal muscle was used, funds were pumped in to doctor and manipulate our democratic result. ఇవి బులెటిన్ అప్డేట్స్. కమ్ గప్ 3 వార్తలు. స్టే ట్యూన్.